గోదావరి పైన పడవ నడిపే గోపికి జమీందార్ గారి అమ్మాయి రాధకు మధ్య వారికే స్పష్టంగా తెలియకుండా చిగురించిన జన్మజన్మల ప్రేమ కథే ఆదుర్తి సుబ్బారావు గారు ఎంతో ఇష్టపడి కష్టపడి తెరకెక్కించిన మూగ మనసులు చిత్రం. తను చదివిన సెలలాంటి చిన్న కథను ఆత్రేయ గారికి ఇచ్చి డెవలప్ చేయమని చెప్పారట దర్శకులు ఆదుర్తి గారు. 6 నెలల తాత్సారం చేసి ఈ కథ సినిమాకి పనికిరాదు అని తేల్చి చెప్పేశారట ఆత్రేయ గారు. పట్టువదల్ని ఆదుర్తి గారు ఆ కథను ముళ్లపూడి వెంకటరమణ గారికి అప్పగించారట. 5 రోజుల్లో ఆ కథని డెవలప్ చేసి 40 పేజీల ఫుల్ స్క్రిప్ట్ ని అందించారంట రమణ గారు. అంతేకాదు ఆ కథకు మూగ మనసులు అని నామకరణం కూడా చేశారట. 3 పాత్రల మధ్య నడిచే ఆ ప్రేమ కథను అద్భుతంగా తెరకెక్కించి ఘన విజయాన్ని అందుకున్నారు ఆదుర్తి గారు. భద్రాచలంలో ప్రారంభించి ధవళేశ్వరం వరకు గోదావరి నది ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకోవడంతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డుని కూడా దక్కించుకుంది. ఈ ఘన విజయంలో సంగీత సాహితీమూర్తులకు ఎంతో భాగస్వామ్యం ఉందనటంలో అతిశయోక్తి లేదు. 56 వసంతాలు దాటినా ఇప్పటికీ వినిపించేటువంటి ఈ పాటే అందుకు సాక్ష్యం. మహదేవన్ గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు ఆలపించిన ఆ ఆత్రేయ గారి పాటని పాడడానికి వేదికపైకి ఉత్సాహంగా వచ్చేస్తున్నారు రోహిత్ మరియు గోపిక. నా పాట నీ నోట పలకాల శిలక, నా పాట నీ నోట పలకాల శిలక, నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక, నా పాట నీ నోట పలకాల చిలక, పలకాల శిలక, పలకాల చిలక. చీ కాదు సి సి శిలక, పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక. పాటను పాడాల పడవనే నడపాల, పాటను పాడాల పడవనే నడపాల, నీటిలో నేను నీ నీడనే చూడాల, నీటిలో నేను నీ నీడనే చూడాల, నా నీడ చూసిను కిలకిలా నవ్వాల, నా నీడ చూసిను కిలకిలా నవ్వాల, పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల, పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల, నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక. కన్నుళ్ళు కలవాల ఎన్నెల్లు కాయాల, కన్నుళ్ళు కలవాల ఎన్నెల్లు కాయాల, ఎన్నెలకి మనమంటే కన్ను కుట్టాల, ఎన్నెలకి మనమంటే
పైట నా పడవ తెరసాప కావాలా ఆ నీ పైట నా పడవ తెరసాప కావాలా నీ సోపే సుఖానిగా దారి సూపాల నీ సోపే సుఖానిగా దారి సూపాల నా పాట నీ నోట పలకాల శిలక నీ బొగ్గలో సిగ్గులొలకాల శిలక నీ బొగ్గలో సిగ్గులొలకాల శిలక మనసున్న మనుసులే మనకు దేవుళ్ళో మనసు కలిసిన నాడే మనకు తిరనాళ్ళు మనసున్న మనుసులే మనకు దేవుళ్ళో మనసు కలిసిన నాడే మనకు తిరనాళ్ళు సూర్య చంద్రులతోటి సుక్కలతోటి సూర్య చంద్రులతోటి సుక్కలతోటి ఆటాడుకుందాము ఆడనే ఉందాము ఆటాడుకుందాము ఆడనే ఉందాము నా పాట నీ నోట పలకాల శిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక. అందరికీ ఆదర్శం సీతారాముల జీవితం. శ్రీరామనవమి సందర్భంగా తెలుగు సినిమాలో రిలీజ్ అయిన సీతారాముల వారి పాటలతో పాట కంపోజ్ చేశాను. దేవిశ్రీ ప్రసాద్కి ఫోన్ చేశాను, జోక్ చేస్తున్నారా అన్నాడు. నన్ను పిలుస్తున్నారంటే ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వకూడదే రామాయణం అయిపోయింది. మన సీతారామస్వామికి మంచి గడి రాబోతున్నట్టు ఎక్కడ నవ్వకూడదు అక్కడ నవ్వడం వల్ల భారతమైంది అన్నారు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య రాముడు పేరు పెట్టుకున్నావు, శుభారంభం చేసావు ఈ సంచికి. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. మీ తప్పుల్ని వెతికి పట్టుకునే బాధ్యత నేను ఆవిడకి అప్పచెప్తున్నాను. పట్ల సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా రాముడి గురించి గొప్ప పాటలు ఎక్కువ పాటలు రాసింది సముద్రాడు గారు. ఆలపించిన ఆలకించిన ఆనందములికించే గాథ ఆయన స్వర్గస్థుడానికి ముందు రాసిన పాట కూడా రాముడి పాటే రాశారు. కంసలేయురావించి మహీపతి ఆనతి తెలిపెను పాడుతున్నంతసేపు రోమాలు నిక్కపుడుచుకున్నాయి. వనవాస దీక్షకు సెలవు కోరిపిన తల్లి పదాల వ్రాలి అంతరంగమున ఆత్మారాముడు నీ అవస్థ గమనించాను నేను. సోమ సూర్యులను సురలు అవస్థ పడినా అది మేనేజ్ చేయడంలో నువ్వు సఫరీకృతులు అయ్యావు. అవని జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం సీతారామ చరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం. ఎన్నిసార్లు విన్నా కూడా రామాయణ గాథ వినాలి 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 అని అనిపిస్తుంది. దారుణముగ మాయ చేసే రావణుడు మాయలేడి అయినాడు నీ బాధని వ్యక్తం చేసావు, మేము వ్యక్తం చేయలేదు. అయ్యో నిజకి అవనిజక అగ్ని నువ్వు ఏడ్చావు, మేము ఎడవలేదు. అంతే తేడా. దశరథుని కోడలిక ధర్మ పరీక్ష రాములోడు వచ్చినాడు రో దంతస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రో సెర్చ్ చేసుకుంటున్నా అయితే ఈటీవీ వీళ్ళు ఒక 4-5 పాటలు ఇస్తే దాంట్లో వాళ్ళు సెర్చ్ చేస్తారు. తిరిగి మళ్ళీ మీకు ప్రసాదం ఇస్తారు. బల 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 బల్లమంటూ ఆకాశాలు కూలినట్టు బల 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 బల్లమంటూ దిక్కులన్నీ విరిగినట్టు శివభక్తుడిగా చెప్తున్నాను, రాముడి పాట చక్కగా పడ్డావు. రామ రామ రామ
రామ రామ రామ చక్కగా ఈ తరం పిల్లలకి అందరికీ అర్థమయ్యేలా ఆయన రాశారు. రామదండులాగా అందరొక్కటవుదామా నీ మీద ఇంతకాలం ప్రేమే ఉండేది, ఇప్పుడు ఈ పాట తర్వాత నీ మీద గౌరవం కూడా పెరిగింది. అల్లాహ్ తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు. మామూలుగా భక్తి పాటలు ఎలా ఉంటాయి? ఏమి రామ కథ శబరి శబరి. తాగరా శ్రీరామ నామామృతం, డివోషనల్ సాంగ్స్ లో ఐటమ్ సాంగ్ ఇది. నామమే దాటించు భవసాగరం. మగాడు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎలాగుండాలి? పెళ్లికి ముందు అడవిలో సింహం, పెళ్లి తర్వాత సర్కస్ లో సింహం. ఆ మాటతో చేతులు జేబులో పెట్టుకుని లేచి వెళ్ళిపోవడానికి అని ఆలోచిస్తున్నాను సరే. సీతారాముల కళ్యాణము చూతమురా రండి. ఎన్ని ప్రమాణాల ఆధారం చేసుకున్నా కూడా ఈ పాట ఎంత పెద్ద విజయవంతమైన పాట మనం అర్థం చేసుకోవచ్చు. పారాణిని పాదాలకు మెట్టి ఈ ఫ్రేమ్ వర్క్ హిట్ అయిన విధంగా ఏ పాట నేను హిట్ అవడం చూడలేదు. కళ్యాణము చూతమురా రండి. నీ పెళ్లిలో కూడా ఈ పాట ప్లే చేసి ఉండుంటారా? మ్యామ్ యాక్చువల్లీ నా పెళ్లిలో నేనే పాడుకున్నాను. తాంబూలం డబ్బులు బయటికి పోలేదు.